హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఫనుమంత్ అలియాస్ హనుమంత్. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. జనాలందరూ కూడా ఈయన్ని ఎందుకని అరెస్ట్ చేయడం లేదు, ఎందుకని తగిన యాక్షన్స్ తీసుకోవడం లేదు అని చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. సో నిన్న ఏంటంటే హనుమంత్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి మిగిలిన ఆ జూమ్ కాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎందుకని ఇప్పటివరకు లీగల్ యాక్షన్స్ తీసుకోలేదు? సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ హనుమంత్, సో ఆయన చేసిన అసభ్యకరమైన వీడియోలు అంటే మనకేంటంటే వెలుగులోకి వచ్చింది కాబట్టి మనకి తెలిసింది ఈయన గతంలో ఎటువంటి వీడియోస్ చేశారు, ఎటువంటి రోస్ట్ కామెడీ అనే పేరు చెప్పి చేశారు. ఇది పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేయలేదు అన్న తరుణంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ జూమ్ కాల్లో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండే కొద్దీ సో మిగతా పీపుల్ ఇన్వాల్వ్ అయిన మిగతా పీపుల్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయబడతారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. 100% ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు అన్నట్లు అతను చేసిన ఈ వీడియో అది రిపోర్ట్ చేయబడటం వలన, అది వెలుగులోకి సాయిధరం తేజ్ వలన వెలుగులో తీసుకురాబడటం వలన అతన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తే ప్రీవియస్గా ఎంత దారుణంగా అతను చేశాడు అన్నది వీడియోస్ మనకు అర్థం అవడం స్టార్ట్ చేసి ఉన్నాయి. సో ఇతను మనం అరెస్ట్ చేయటము, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయటము ఇది ఈ రోజుతో క్లోజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ చేస్తున్న కంటెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా ఎంతోమంది యూట్యూబర్స్ డార్క్ కామెడీ పేరు మీద అపహాస్యంగా అశ్లీలంగా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడం వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సంఘటన ఆధారంగా చేసుకొనైనా ఫర్దర్గా ఇలాగ కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి ఆశించాలి. లేకపోతే కేవలం కంటెంట్ క్రియేషన్ మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తే కామెంట్లను చూస్తే కనుక ఎంత లక్షల మంది ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని చూసి లైకులు కొట్టి లవ్లు కొట్టేసి కామెంట్లు పెడుతున్నారంటే వాట్ దే ఆర్ సేయింగ్ అంటే మీరు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే చూసేవాళ్ళ లక్షల మంది మైండ్ సెట్ ఎలా ఉంది అన్నదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని క్రిమినల్ యాక్షన్స్తోనూ అంటే సరే లాని చట్టబద్ధంగా హ్యాండిల్ చేయడం అనేది ఒక ఎత్తు మాత్రమే. కానీ ఫర్దర్గా వచ్చేటప్పటికి సోషల్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక సమాజంలో ఉండే యువత మొత్తం కూడా ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి, ఎలాంటి వీడియోలు చూడాలి, సో ఎలాంటి వాళ్ళని ఆదరించాలి, ఎలాంటి వాళ్ళని సెలబ్రిటీస్గా గుర్తించాలి అని చెప్పేసి అన్న దాని పట్ల క్లారిటీ కోల్పోతే కనుక 100% ఇది సొసైటీ మొత్తానికి, తెలుగు సమాజానికి మాత్రమే కాదు దేశం మొత్తానికి కూడా నష్టం. ఎందుకు స్పెసిఫిక్గా చెబుతున్నా అంటే ప్రాక్టికల్గా స్వామి వివేకానందకు సంబంధించేసి లిటరేచర్ ద్వారా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు మేమంతా కూడా చాలామంది సొసైటీలో ఉంటారు. సో 100 మంది ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువతని ఈ దేశానికి ఇస్తే దేశం గతి మొత్తాన్ని మార్చేస్తాను అని చెప్పిన స్వామి వివేకానంద పుట్టిన దేశం ఇది. ఈ దేశంలో ఇలాంటి వ్యక్తులు, ఇదే దేశంలో ఇలాంటి వ్యక్తులు యువత కించపరిచేలాగా అశ్లీలంగాను రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారంటే కనుక ఈ దేశం గతిని ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాం? ఈరోజు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ని ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు రకరకాల మీడియాస్లో వాటిలో ఇండియాలో మొబైల్ డేటా వినియోగం సగటు అంటే యావరేజ్న మొబైల్ డేటా వినియోగం అనేది మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో చాలా ఎక్కువ. సో అది చెప్పేటప్పుడు ఒక పక్క గర్వంగా ఉంటుంది, ఇంకో పక్క బాధగా ఉంటుంది. గర్వం అంటే కనుక టెక్నాలజీని మనం బాగా అడాప్ట్ చేసుకున్నామని. కానీ దేనికోసం అడాప్ట్ చేసుకున్నాం? లేస్తే రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ దగ్గర నుంచి రకరకాల అబ్యూజివ్ కంటెంట్, రకరకాల చెత్త కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇదే సమాజంలో ఒక 10% ఆఫ్ ద యూత్ వచ్చేటప్పటికి యుడెమీలో ఆన్లైన్ కోర్సెస్, కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కావచ్చు, స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం కావచ్చు, లేదా ఒక మంచి పాజిటివ్ కంటెంట్ అనేది సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే కంటెంట్ క్రియేట్ చేయడం కావచ్చు. సో ఇలా రకరకాలుగా ప్రొడక్టివ్గా వాడుకునే వాళ్ళు ఉంటే ఇదే సొసైటీలో 90% వచ్చేటప్పటికి వృధాగా స్పెండ్ చేస్తున్నారు. ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇది టోటల్ సొసైటీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయం, సొసైటీ మొత్తం స్థితిగతులు మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఎప్పటికైనా కొంత రెగ్యులేషన్ వస్తే కనుక ఖచ్చితంగా సొసైటీ కొంత స్ట్రీమ్లైన్ అయ్యే స్కోప్ ఉంటుంది. సార్ ఇవాళ ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దీని గురించి రియాక్ట్ అవ్వాలని చెప్పి ఎవరు పట్టించుకోలేదు. మీరు అన్నట్టు అంటే అటు సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా కింద ఇట్లాంటి వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, లేకపోతే యూట్యూబ్ అయినా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి కంటెంట్ పెట్టిన తర్వాత ఇంత వైరల్ అవుతుంది, అసలు ఇందులో ఏముంది, ఇది మనం పబ్లిక్లోకి రిలీజ్ చేయొచ్చా లేదా,
ఇలాంటివి ఏవి కూడా రియాక్ట్ అవ్వకపోవడం మెయిన్ రీజన్ అని చెప్తాను నేను. దీనికి ఏమంటారు సార్? 100%. ఎందుకంటే కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడు సహజంగా ఈ కంటెంట్లో ప్రీవియస్ కాపీరైట్ వైలేషన్ ఉందా అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం అప్లోడ్ చేస్తున్నామా లేదా వెరిఫై చేసి, సో ఏదన్నా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఉంటే కనుక అంటే వేరే వాళ్ళ ఆడియో మనం వాడుకున్నా విజువల్ వాడుకున్నా కానీ యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుంది లేదా ఫేస్బుక్ రిజెక్ట్ చేస్తుంది. సో కంటెంట్ కాపీరైట్ విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్న ఈ సంస్థలో కంటెంట్లో ఉండే అబ్యూజివ్నెస్ ఏదైతే ఉంటుందో, సో టెక్స్ట్ పరంగా కావచ్చు, విజువల్ పరంగా కావచ్చు, ఆడియో పరంగా కావచ్చు, ఒక బూత్ మాట మాట్లాడినా దాన్ని టెక్స్ట్ రూపంలో వేసినా కానీ అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు విజువల్గా చూపించినా కానీ ఈ మూడింటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసే టైంలోనే దాన్ని అప్లోడ్ కాకుండా అడ్డుకట్ట వేసే అవకాశం అనేది ఈరోజు ఏఐ బేస్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా వచ్చిన టెక్నాలజీస్లో చాలా సులభతరం. అయినా కూడా ఈ సంస్థలు ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ సంస్థ కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదంటే ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక ఇన్ని లక్షల వ్యూస్ రావు, సో వాళ్ళకి యాడ్ రెవెన్యూ రాదు, ఆ కంపెనీలు బాగుపడవు అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ని కూర్చోబెట్టి ఇండియా యొక్క నామ్స్ ఇలా ఉంటాయి, మహిళల పట్ల కావచ్చు, ఓవరాల్గా వచ్చేటప్పుడు నైతిక విలువల పట్ల ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ అనేది అప్లోడ్ అయితే ఎవరన్నా రిపోర్ట్ చేసినా లేదా అప్లోడ్ అయ్యే టైంలో అయినా కూడా మీరు కొన్ని ఫిల్టరేషన్స్ పెట్టాలి అని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ వచ్చి ఈ సంస్థలకి కొన్ని రెగ్యులేషన్స్ పెడితే మాత్రమే ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. లేకపోతే కనుక కంటెంట్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు నేను చూసిన వాళ్ళ రిపోర్ట్ కొట్టాలంటే కనుక మనకుండే బిజీలో నిజంగా రిపోర్ట్ కొడితే మంచిది అనిపించవచ్చు, కానీ మనకుండే బిజీలో ఎన్ని రిపోర్ట్లు కొట్టుకుంటే వెళ్తామని కూడా కొంతమంది అశ్రద్ధ చేయవచ్చు. కొంతమంది వచ్చి అసలు రిపోర్ట్ కొట్టాలన్న ఆప్షన్ కూడా ఉంటుంది అన్న విషయం చాలామంది తెలియకపోవచ్చు. సో డెఫినెట్గా గవర్నమెంట్ కొంతవరకు ప్రొయాక్టివ్గా ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. అదే సార్, ఇప్పటి వరకు డిజిటల్లోనే మనం ఏంటంటే ఇట్లాంటివి చూసాం, కానీ ఇది మనకి స్టార్టింగ్ అటు టీవీ ఛానల్స్ షోస్ కావచ్చు, షోస్ కూడా ఈ భూత పురాణాలనే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు, చూసే ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే మనం ఏంటంటే ఇప్పటి వరకు డిజిటల్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా. సో అన్ని షోస్లో కూడా ఇవాళ ఏంటంటే ప్రాధాన్యత వీటికే. చాలా మంది ఇళ్లలో కూర్చొని నవ్వుకుంటున్న విషయాలు చూస్తే మీరు ఈరోజు నిజం చెప్పాలంటే నేను పర్సనల్గా ఇది మాట్లాడుతున్న వ్యక్తిగా నేను పర్సనల్గా వచ్చేటప్పటికి ఆ షోస్ నేను చూడలేదు. ఎందుకు చూడను అంటే కనుక ఐ హ్యావ్ క్లారిటీ నాకేం కావాలి అన్నది. కాబట్టి నేను కామెంట్ చేసే అర్హత నాకు ఉండి నేను అర్హతతో చెబుతున్నాను. మీరు చూస్తున్న కంటెంట్ కాన్షియస్గా నా జీవితానికి, మా పిల్లల జీవితానికి, మా కుటుంబానికి ఆరోగ్యకరమైన కామెడీ కావాలి అని చెప్పేసి అని మీరు కోరుకొని అలాంటి స్టాండప్ కామెడీలు ఎన్నో ఉంటాయి, అలాంటివి చూడండి హ్యాపీగా. అంతేగాని తెల్లారి లేస్తే ఎపిసోడ్లు వచ్చేటప్పటికి డార్క్ కామెడీ ఎన్నో టీవీ షోస్లో ఇప్పటికే ప్రతిరోజు పేర్లు చెప్పాలన్నా కూడా నేను చెప్పాలి. ఎందుకంటే జబర్దస్త్ లాంటివి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇలాంటి షోస్ని మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? మిలియన్ వ్యూస్ అంటే సొసైటీలో మీరంతా పొల్యూట్ అవ్వబట్టే కదా ఇలాంటి వాళ్ళంతా తయారవుతుంది. ఇవి చూసేసి అక్కడ వెకిలి పనికి మాలిన కామెడీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళి మళ్ళీ కుటుంబం మొత్తాన్ని చిన్న పిల్లలను తీసుకెళ్ళేసి చిన్న పిల్లలతో పాటు కూర్చొని మీరు చూస్తున్నారు చూసారా. మీరు చెడిపోవటమే కాదు, మీరు ఎంజాయ్ చేయడం మాత్రమే. చిన్నపిల్లల్లో కూడా ఒక తెలియని ఒక విషయాన్ని నింపుతున్నారు, వాళ్ళ మైండ్స్లో విషయాన్ని నింపుతున్నారు. సో ఇప్పుడు ఈ సరిహద్దులు మంచి కామెడీ ఏంటి, డార్క్ కామెడీ, అవహేళన చేసే కామెడీ ఏంటి అన్న సరిహద్దు చెరిగిపోయిన తర్వాత అందరికీ కూడా ఇది కూడా యాక్సెప్టబుల్ అని చెప్పేసి అనే స్టేజ్కి మైండ్ సెట్ అనేది ఫైన్ ట్యూన్ అవుతుంది. అంటే గతంలో ఇంత మంచి కామెడీ ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు, ఇంకొకళ్ళని కించపరచకూడదు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళం కాస్త ఈరోజు ఏమైందిలే కాసేపు నవ్వుకోవటానికే కదా. ఎవరినైనా అడగండి, చాలామంది ఏళ్లలో ఏముంది కాసేపు నవ్వుకోవటానికి, అదే నేను ఎక్కించుకోవట్లేదు కదా అంటారు. మీరు ఎక్కించుకోవట్లేదు, కానీ అదే కండిషన్లో మీరు అక్కడ కామెడీని ఎంజాయ్ చేసిన కండిషన్లో బయట రియల్ లైఫ్లో ఏమన్నా కనపడితే తెలియని ఒక రకమైన పైచాచికత్వం కానీ, అవహేళన కానీ, నవ్వు కానీ ఇవన్నీ వచ్చేసేస్తున్నాయి. అంటే అక్కడ చూడబడిన దాని ద్వారా ఆ అపహాస్యం అనేది, అవహేళన అనేది మీ యాటిట్యూడ్లోకి, మీ ప్రవర్తనలోకి వచ్చి మీరు బయట కూడా జనాలను కించపరిచేలాగా ప్రవర్తించేలా తయారు చేస్తుంది. సో యు ఆర్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంతే. అదే. అండ్ సార్, ఈ హనుమంత్ కేసులోని హనుమంత్ని అరెస్ట్ చేశారు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళ బ్రదర్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే తను ఇంతకు ముందే ఫ్యామిలీ నుంచి ఆయన బయటకు వచ్చేసినట్టు, అండ్ తన ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆయన బతుకుతున్నట్టు, అండ్ ఇందులో ఆయన పెళ్ళైనట్టు చెప్పారు. అండ్ ఇట్లాంటి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారు. అండ్ ఎక్కడ కూడా ఆయన
తమ్ముడు చేసింది రాంగ్ అనే విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పకుండా ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ఎలా ఇండిపెండెంట్గా బతుకుతున్నారు అని చెప్పైతే నాకు అర్థమైంది సార్. ఆ వీడియోలోని ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు, సో నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానా లేకపోతే ఖండిస్తున్నాను అన్న విషయం కూడా ఆయన ఎక్కడ నాకు చెప్పినట్టు కనిపించలేదు. సో ఏమంటారు సార్, ఆయన్ని అంటే ఏమంటారు దాన్ని, ఆయన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒకటండి, వాస్తవంగా ఎప్పుడు కూడా సమాజంలో ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఇది తప్పు అని చెప్పేసి చెప్పడానికి దమ్ము కావాలి 100%. అది కుటుంబంలో జరిగినా, నిజానికి మనం తప్పు చేసినా కూడా నేను తప్పు చేశాను, నాకు తెలియక తప్పు చేశాను, అవగాహన లేకుండా తప్పు చేశాను, కాబట్టి నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను, ఇంతకాలం ఇది తప్పు అన్న విషయం నాకు తెలియలేదు అని చెప్పేసి చెప్పే ధైర్యం కావాలి. సో ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తే ఫస్ట్ హనుమంతు అపాలజీ చెప్పేసి చూద్దాం. సో నేను కామెడీలో ఎన్నో రకాల ప్రయోగాలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను, సో ఇది ఇలాగా అని చెప్పేసి నేను అనుకోలేదు. సో ఆ ఎక్స్ప్లోరేషన్లో వచ్చేటప్పుడు నేను నన్ను కించపరిస్తే ఇలా అని చెప్పేసి తను సమర్థించుకునే ప్రయత్నం. కామెడీలో మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి, కామెడీలో ఎన్నో రకాల వేరియేషన్స్ ఉన్న ఎక్స్ప్లోర్ చేయడానికి, కామెడీలో ఎన్నో రకాల వాటితో పాటు సమాజంలో కొన్ని విలువలు ఉంటాయి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉండాల్సింది. సమాజంలో కొన్ని నామ్స్ ఉంటాయి, ఇంతవరకు మాత్రమే కామెడీ చేయాలన్న విషయం కూడా నేర్చుకొని అప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. సో అంతే తప్పించి తాను చేసేదేదో ఒక గొప్ప రీసెర్చ్ అన్నట్లు, తాను కామెడీలో ఇప్పటిదాకా ప్రపంచంలో ట్రెండ్ మొత్తాన్ని తాను సృష్టించడానికి వచ్చినట్లుగా మళ్ళీ గ్లామరైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే కనుక మిమ్మల్ని మీరు ఈగోయిస్టిక్ థాట్ ప్రాసెస్ మిమ్మల్ని మీరు గొప్పగా చూసుకుంటున్నారు. సో మీరు రియలైజ్ కాదు, రేపు ఎప్పుడైనా కానీ మళ్ళీ అవకాశం వస్తే ఇలాంటి కంటెంట్ ఇంకో రకమైన కంటెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో ఫస్ట్ తప్పుని తనైనా వాళ్ళ బ్రదర్ అయినా ఎవరైనా కూడా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది, మా ద్వారా చాలామంది మనసులు గాయపడ్డాయి, సో సొసైటీని అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నెగిటివ్ థాట్ ప్రాసెస్లో అని చెప్పేసి రియలైజ్ అయితే హుందాగా ఉంటుంది. ఆ హుందాతనం ద్వారా చాలామంది క్షమిస్తారు. అలా కాకుండా మాదేమీ లేదు, మా లైఫ్ స్టైల్ అంతా మేము చాలా గొప్పగా ఉంటాం అది ఇదని చెప్పేసి చెప్పుకుంటా పోతే కనుక జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే మీ లైఫ్ స్టైల్ గురించి ఎవరు కావాలి? జరిగిన ఇన్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది, ఆ జరిగిన దానికి సంబంధించేసి ఖండిస్తున్నారా లేదా, సో అక్కడ హుందాతనం బయట పెట్టుకోవాలి ఎవరైనా కూడా విక్టిమ్గా ఉన్నవాళ్ళు. ఎనీవే చూడాలి సార్, మరి ఇందులోని ఇన్వాల్వ్ అయిన మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి, మిగిలిన వాళ్ళ మీద కూడా తగిన యాక్షన్స్ తీసుకుంటారా లేదా, ఒకవేళ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి అన్న దాని గురించి కూడా వెయిట్ చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. For more videos like this, subscribe Big TV channel.